సందేశాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 దినాల ప్రత్యేక కోరికను దేవుని వాక్యం అందించుటకు ప్రేమతో ఆహ్వానించిన దైవదాసులు జయపాలకులు గారికి, అలాగే రాజాలకు, స్థానిక సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరి వందనాలు గట్టి ఎత్తులు ప్రారంభిస్తాను. అందరి వందనాలు. అలాగే అనుకుంటున్న దేవుని దాసులు సెకండ్లు గారితో, రత్నరాజుల గారితో, తమ్ముడు లింకన్ గారితో కలిసి వేదికలు పంచడానికి దేవుని అనుగ్రహించే కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక వాక్య ధ్యానం నిమిత్తమై మనకు ముందుగా అనుగ్రహింపబడిన తీర్పును చదువుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతున్నాను. మీ యుద్ధ మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులను ముందు గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవారును సత్యవంతులను దేవునికి దాసులవుటను దేవుని మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరు ఇలాగూ దేవుని వైపు తెలియదు, ఆ సంగతి వారే తెలియచున్నారు. చదువుడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే ఆయన దీవించి ఆశీర్వదించున్నారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, మధ్యాహ్న వేళ మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు ఇచ్చిన మీ రక్షణను బట్టి స్తోత్రాలు. ఈ 2 దినాల సభలో మీ దాసులను ముందుగా నడిపించి దివ్యమైన సంగతులు మీరు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ముందుగా రత్నరాజులను, అలాగే తమ్ముడు లింకను వినియోగించారు. వారి ద్వారా మంచి సందేశాలు మాకు అనుదయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడండి, మా మధ్య మీ కుమారుని హెచ్చరించండి. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది. మేము ఎంతబడి దినాల్లో ఉన్నాము కాబట్టి మీ కృప మాకు అనుగ్రహించండి. మేము ఎలాగ భక్తులు కాపాడుకోవాలి, ఎలాగ పరిశుద్ధంగా జీవించాలో మరి ఎక్కువ మాకు దయచేయమని, చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదర శ్రేణి గారు, బయట మీరు ఎవరో నాకు కనిపించారు. మీరు వింటున్నారో నాకు తెలియదు, ఆలకిస్తున్నారో లేదో నాకు తెలియదు. సో వినే దగ్గర చాలా ప్రమాదం ఉంది. సో అపవాది వాక్యాన్ని వినకుండగా వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉండగా మీ మనసు దేవుని వాక్యం మీద ఏకాగ్రత చేయాలని ప్రభుపక్షంగా మనం చేస్తూ ఉన్నాం. మనకి ఇవ్వబడిన అంశం 3 విషయాలు చెప్పారు దేవుని దాసులు. నిన్న ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఈ ఉదయకాలంలో కూడా ఆ సంగతులే మనకు వివరిస్తూ ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చాలా దివ్యమైన పత్రిక, రమ్యమైన పత్రిక. కొంచెంగా ఉన్నా ఈ పత్రిక మనం చదువుతూ ఉండగానే, ధ్యానిస్తుండగానే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. మనం సిద్ధపాటు కలిగి ప్రభుని ఎదుర్కోవాలని పౌలు యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ఆలోచన.
దేవుని దాసులు దీని గురించిన ఉపోద్ఘాతం వారు చెప్పారు కాబట్టి నేను మరలా వాడి గురించి నేను చెప్పను. జస్ట్ మనకి అలా జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన చిన్న ముక్కను నేను మీ ముందు ఉంచుతాను. పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలు, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉండగా 27 పుస్తకాలలో ఈ తెస్సలోనికి రాసిన పత్రిక మొట్టమొదటిసారిగా రాయబడినది. మత్తయి సువార్త కంటే ఈ పత్రిక ముందు రాయబడినది. ఏదో మత్తయి రాసిన సువార్తలు 24-25 అధ్యాయాల్లో ప్రభు యొక్క రాకడ గురించి ఆయనే మాట్లాడాడు, ఆయనే సెలవిచ్చాడు. అందులో నుండి ఆ పౌలు తీసుకొని ఈ పత్రిక రాయలేదు. కానీ క్రొత్త నిబంధనలో రాయబడిన మొదటి పుస్తకం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. ఏమర్థమవుతుందా? వాళ్ళు చాలా కఠినమైన అంశం, బుర్రకెక్కదు మీకు. మరి రాజులు చాలా లోతుగా పెట్టాడు. ఇది బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తాం కాబట్టి మాకు అర్థమవుతుంది. సో క్రొత్త నిబంధనలో రాయబడిన పుస్తకం ఏ పుస్తకం? మత్తయి సువార్త కంటే ముందుగా రాయబడిన పుస్తకం ఏది? ముందు మీరు చెప్తే నేను ముందుకు వెళ్తాను. ఏ పుస్తకం? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక రాయడానికి 2 కారణాలు ఉన్నాయి. మరి చెప్పారు, గుర్తు చేస్తున్నాను. సో ఒకటి, తెస్సలోనికలోని విశ్వాసుల యొక్క అనుమానం ఏమిటంటే, అది జ్ఞాపకం చేసుకుందాం. జస్ట్ ఓకే. 4వ అధ్యాయం ఎందుకు ఇది రాస్తున్నాడు అనే సంగతిని పరిశీలిద్దాం. 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తం నిద్రించుచున్న వాడి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నారు. అవును. సో తెస్సలోనికలోని విశ్వాసులు నిద్రించుచున్న వారి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? ఏమర్థమైంది? అర్థమైంది? ఏం చెప్పాను? నిద్రించుచున్న వారి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్ళావని అనుమానం కలిగారు. ఎవరు నిద్రించుచున్నవారు? మంచి మాట చెప్పారు. ఎవరు? ప్రభునందు నిద్రించిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళే? అవి దయ్యాలైనవే, భూతాలైనవే అని ఒక ఆందోళన కలిగి ఉండగా దాన్ని వివరించడానికి ఈ పత్రిక రాశారు. అర్థమైంది? అది మొదటిది. రెండవది, ఎందుకు రాస్తున్నాడు ఆలోచిద్దాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చుననే ఆ చోట వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఎదుట వచ్చిన చెప్పిన పత్రిక వలన ఎవడైనా చెప్పిన. రెండవది, ప్రభువు దినమని చెప్పారు. ఏ దినము? ఆదివారం కాదు, మళ్ళా ఆదివారం అనుకో, నేను పొరపాటు. ప్రభు దినము, ద డే ఆఫ్ ద లార్డ్ అన్నాడు ఇంగ్లీష్. యెహోవా దినము. యెహోవా దినాల గురించి ఆ రోజు దుర్బోధనలు ప్రారంభమైనవి, లేదా భిన్నమైన బోధలు ప్రారంభమైనవి. ఏ దినము? ఏ దినము? ప్రభు దినము. ఆదివారం కాదు, ఆదివారం కాదు. దానిని పాత నిబంధనలో ద డే ఆఫ్ ద లార్డ్ అన్నాడు, యెహోవా దినం అన్నాడు. ఏ దినం అది? యెహోవా దినం. అది ఉగ్రత గల దినం, అది దేవుని రౌద్రము గల దినం. ఈ దినాల గురించి తెస్సలోనికలోని విశ్వాసులు అనుమానంలో పడ్డారు. ఏమిటా దినము? అది ఎలాగుంటుంది? అది ఎలాగ సంభవిస్తుంది? ఇలాంటి అనుమానాలతో ఉండగా ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఈ పత్రిక రాశారు. సో 2 విషయాలు చెప్పారు. ఒకటి, నిద్రించుచున్న వారి యొక్క
ఆత్మలు ఎక్కడున్నావో అనుమానముగా ఉండగా దాన్ని చాలా చక్కగా వివరించాడు అపోస్తలుడైన పౌలు. రెండవది, యెహోవా దినం భయంకరమైన దినం అని. ఈ భూమి మీదకి ప్రళయముగా వస్తుంది, మానవుడు తట్టుకోలేడు, మానవుడు తాళసాలలేడు. కాబట్టి ఆ దినం వచ్చేసరికి దేవుని దాసులు చెప్పారు, సంఘం ఎత్తబడుతుందని వారు వివరించారు. ఆ దినాన్ని గురించిన వివరించే పుస్తకమే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు. సో 2 పత్రికలు రాశాడు ఆయన. ఎన్ని పత్రికలు? ఎటు చూద్దాం, ఎన్ని పత్రికలు? సో మొదటి పత్రిక సంఘం ఎత్తబడుట, దర్శనం చెప్పారు సహోదరులు, ఏమెత్తబడుట రాయ్. సో రెండవ పత్రిక ఆయన భూమి మీదకి తిరిగి వచ్చుట, రాజ్యస్థాపన కొరకే. ఈ రెండింటిని చాలా చక్కగా వివరించాడు అపోస్తలుడైన పౌలు. ఇక చాలు. సరే, ఈ పత్రికలు చదువుతుండగా, తెస్సలోనికీయులకు రాసిన 2 పత్రికలు చదువుతుంటే 5 ప్రాముఖ్యమైన సంగతులు కనబడతాయి. ఏమిటి? ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు వస్తున్నాడు. ఎవరు వస్తున్నాడు? బాగా చెప్తాను. యేసు ప్రభు వచ్చే సమయంలో ఆయన పాడిన పదాన్ని అలా వివరించి నా అంశానికి వస్తా గలదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనం మధ్యలో నేను చదువుతున్నాను. మధ్యలో ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునన్నాడు. ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఆయన కుమారుడైన యేసు అని చెప్పాడు. ఎవరండి? నేను చెప్తే నేను చెప్తాను, మీకు అర్థం కావాలి. ఎవరు? ఆయన కుమారుడైన యేసు ప్రభుని చెప్పలేదు అక్కడ, యేసు అని చెప్పాడు అక్కడ. ఎందుకని యేసు అని చెప్పాడు? సో పౌలు యొక్క వివరణ చూద్దాం. ఈ యేసు అనగా బైబిల్ ఇచ్చే వివరణ ఏమిటంటే, ఆమె యొక్క కుమారుని కనుక ఆయన తన ప్రజలని రక్షించును కనుక ఆయనకు యేసు పేరు పెట్టబడు. ఈ రక్షకుడైతే మానవుడి కొరికే దిగి వచ్చాడు, మానవుడి యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తధారలు చెందించాడు. నీకోసం నా కోసం శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ యేసునందు విశ్వాసం ఉంచాలి. మొదటిదిగా ఈ యేసుని అంగీకరించాలి. ఈ కూడికలో యేసుని అంగీకరించకపోతే, యేసు రక్తంలో పాపాలు కడగకపోతే ఈ పత్రికకి అడ్డం కావాలి. ఈ పత్రిక యొక్క ఉద్దేశం గ్రహించలేవు. ఈ కూడికలో యేసు నమ్ముకో. రెండవది, యేసుని ఎందుకు ఉపయోగించాడు? అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనం చదువు. 8 చాలనే. అయినను వచనం 9, 10 వచనాలు చదువు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండగా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తిరిగి చూచి, ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకముని చేర్చుకునబడిన ఈ యేసే. అవార్డు చూడండి. ఈ యేసే. ఈ యేసు జీసస్. ఈ యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రాణం పెట్టిన వాడు, రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు. ఈ యేసే తిరిగి వస్తాడు. అదే పరలోకం నుండి ఆయన కుమారుడైన యేసు తిరిగి వస్తాడు. The Jesus is coming, return. తిరిగి వస్తున్నాడు ఈ యేసు. యేసు ప్రభుని చెప్పలేదు, ప్రభువైన యేసు క్రీస్తుని చెప్పలేదు. ఈ యేసు, ది
జీసస్. అలా చెప్పాడు గలిలయ మనిషి, మీరు ఎందుకు తేలి చూచుచున్నారు? మీ హృదయాలు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి? ఈ యేసు కొనిపోయబడ్డాడు, ఈ యేసు తిరిగి వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా గంట పెట్టుకొని వచ్చును. అర్థం చేసుకుందాం. అక్కడ పదముచ్చరణ చూడండి, మళ్ళా 14 వచ్చును. యేసు ఎవరు మృతి చెందింది? ఎవరు ఎవరు మృతి చెందింది? యేసు. ఎవరి కొరకు? ఎవరి కొరకండి? మన పాపముల నిమిత్తమై మృతి చెంది సమాధి తిరిగి లేచిన యేసు. గలిలయ మనుషులారా, మీరెందుకు తేడి చూచుచున్నారు? మీ మధ్య నుండి కొనిపోబడిన యేసే తిరిగి వస్తా. చూడండి 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల ఆ యేసు ఏమై ఉన్నాడు? మళ్ళీ చెప్పనండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని అన్నాడు. ఎవరినందు? ఎవరినందు? యేసునందు నిద్రించిన వారిని ఎవరు వెంట పెట్టుకొని వస్తున్నాడు? ఎవరండి? దేవుడు. ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఇక్కడ చూద్దాం, మళ్ళీ చూద్దాం ఏమై ఉన్నాడు. పౌలు ఇలా వివరించిన చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందు నుండి మృతులని చెప్పాడు. అక్కడ యేసునందు నిద్రించిన వారు ఇక్కడ క్రీస్తు యేసునందు మృతులైన వారు. ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. అనాయింటెడ్, అభిషేకింపబడిన క్రీస్తు. అభిషేకింపబడిన క్రీస్తు ఆయన ప్రభువుగా వస్తున్నాడు. తెస్సలోనికీ విశ్వాసులారా, ఆ యేసు వస్తుండగా ఏమి జరుగుతుంది? చిన్న పదాలు వెళ్దాం. మళ్ళా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు యేసు వస్తున్నాడు కాబట్టి మనం ఏమన్నాడు? మీరు ఎలాగో ఎదురు చూస్తున్నాం. ఎవరి కొరకు? అందరి ఎవరి కొరకు? గలిలయ మనుషులారా, మీరెందుకు తేరి చూచున్నారు? మీ మధ్యలో కొనిపోబడిన ఈ యేసే తిరిగి వస్తూ ఉన్నాడు. సంగమా, ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకు? అందరూ ఎవరి కొరకు? ఎక్కడి నుండి వస్తున్నాడు? పరలోకం నుండి వస్తున్నాడు. ఎక్కడ నుండి? ఈస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి వస్తున్నాడు. ఆయన వస్తూ ఉండగా జరిగే సంభవాలు చెప్పారు. ఏం చెప్పారు? జస్ట్ జ్ఞాపకం చేస్తాం. మళ్ళీ అక్కడ 9-10 వచనాల్లో పై భాగంలో పై వినగా దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించు. అవునా? యేసు వస్తూ ఉండగా ఏమి తప్పిస్తాడంట? రాబోయే ఉగ్రతను తప్పిస్తాడు. అంశం అర్థం కాదు. రాబోయే ఉగ్రతను తప్పిస్తాడు. ఎవరు ఎవరిని తప్పిస్తాడు? నేను చెప్పాను టీచర్. నేను ఎవరు తప్పిస్తాడు?
అర్థం కాదు మీకు ఇంకా. రైట్, మనలను ఎక్కడి నుండి తప్పిస్తాడు? ఏ ఉగ్రత? రాజరత్నంగారికి ఏ అంశం ఇచ్చాడు? ఉగ్రత ఇచ్చాడు. చాలా భయం వేస్తుంది ఇది. అంటే మీరు ఇదే మాట్లాడమన్నాడు. మరి ఏదప్పుడు యేసు వస్తూ ఉండగా ఏం చేస్తాడైనా? రాబోయే ఉగ్రత నుండి మళ్ళీ ఏం చేస్తాడైనా? ఎవరిని? మనమంటే ఎవరు? అందరు కదా. మళ్ళా నమ్మిన వారు ఉన్నాం. నమ్మిన వారిని తప్పిస్తాడు ఆయన. మొదటి అధ్యాయంలో చెప్పారు. రైట్, పోతాం, తర్వాత వద్దాం. రెండవ అధ్యాయానికి వెళ్దాం. యేసు వస్తూ ఉండగా కలిగే లాభం చూశాము. రెండవది తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనది ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయం. ఏమన్నట్లు ఫ్రేజ్ మార్చాడు ఆయన, పదం మార్చాడు. చూడండి, మీ బైబిల్ చూడు, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయం. ఏమని మనం మార్చాడు ఇక్కడ? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో మా నిరీక్షణ ఏది? మా ఆనందం ఏది? నీవే కదా. మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన తిరిగి వస్తున్నాడు. తమ్ములు వివరించారు, షడ్రకులు వివరించారు, రత్నరాజులు వివరించారు. సంఘము పరలోకానికి ఎత్తబడిన తర్వాత ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమి సంభవిస్తుందో చెప్పాడు అక్కడ. విన్నాడు. ఒకటి, మొదటి అధ్యాయంలో యేసు వస్తున్నాడు, ఏమి జరుగుతుంది అని వాళ్ళు చెప్పండి. ఎందుకంటే మీరు ఇంట్లో నాకు అర్థం కావాలి. యేసు వస్తున్నాడు, ఏం జరుగుతుంది నేను చెప్పింది చెప్పాలి. రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తాడు. ఎవరిని? మనల్ని తప్పిస్తాడు. మొదటిది. రెండవది, ఉగ్రత నుండి తప్పించబడ్డావు, పరలోకం చేర్చబడ్డావు. అక్కడికి ఇక ఏం జరుగుతుంది? అక్కడ మా ఆనందమైనను అతిశయమైనను ఏది? మాకు కలిగే బహుమానాలు మీరే కదా. మీ మధ్య మేము పని చేశాం. తమను లింగం చెప్పారు. పౌలు ఎన్ని దినాలు ఇక్కడ? ఎన్ని వారాలు? మొత్తం ఎన్ని దినాలు? 21 days. ఎన్ని దినాలండి? 21 దినాల్లో వారికి ఏం బోధించారు? మీరు చెప్తారు. ఏం బోధించారు? రాకడ గురించి చెప్పారండి. 21 రోజులు ఏమర్థమవుతుందండి? లింగ రామకార్థం కాదు ఇక్కడ. 21 days నుండి ఏమి చెప్పడం అంశము? ప్రభు యొక్క రాకడ చెప్పారు. మనకు అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాలు నమ్ముకోను, ఎన్ని దినాలు నమ్ముకోను, ఎంతకాలం అయింది. ఆయన రాకడ గురించిన సరైన అవగాహన లేదు మనకు, సరైన ఆలోచన లేదు మనకు. మొదటి అధ్యాయంలో ఒక రకంగా చెప్పారు, రెండులో వేరే రకంగా చెప్పారు. ఇక 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 12-13 వచనాలను జాగ్రత్తగా. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట నీ హృదయం పరిశుద్ధత విషయమై అనింతమైనదిగా రాజన్న. ఇది చూస్తారా? ఇక్కడ ఏం చెప్పాడండి? మన ప్రభువైన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అర్థమైంది మీకు? ఎక్కడ ఎవరితో వస్తున్నాడట? ఎక్కడికి వస్తున్నాడు? మేఘమండలి మీదకి వస్తున్నాడు. మంచిది, అలా అనుకుందాం. ఎవరితో వస్తున్నాడు? ఎవరి పరిశుద్ధులు? మీకు అర్థమైతే బాగా వస్తుంది. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? బాగా విన్నాం. బాగా అర్థం కాదు ఇక్కడ, అంశం అర్థం కాదు. మొదటి అధ్యాయంలో యేసు వస్తుండగా రాబోయే ఉగ్రతను తప్పిస్తాడు, విన్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తు వస్తుండగా 2వ అధ్యాయంలో
కిరీటాలు, బహుమానాలు చెప్పారు. 3వ అధ్యాయంలో పరిశుద్ధులందరితో వస్తూ ఉండగా ఏం చెప్పాడు? అక్కడ వెళ్దాం చూడండి. పరిశుద్ధులందరితో వస్తుండగా మన తండ్రి అయిన దేవుని ఎదుట ఎవరి ఎదుట మన తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభు ప్రజెంటేషన్ చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలో చెప్పాడు అక్కడ బాబు. జాగ్రత్త ఏమన్నాడు? ఏ విషయంలో చూడగా మన తండ్రి అయిన దేవుని ఎదుట నీవు దేవుడు పరిశుద్ధత విషయమై అనిందమైనదిగా అన్నాడండి. ఇక్కడ ఎంత గట్టి క్యాకేస్తూ నిద్రపోతున్నట్టు నాకు అర్థం కాలేదు. పైగా రాజులు ఈ టైంలో నాకు ఇచ్చారు. వాళ్ళ కష్ట టైం ఇది. ముందు చెప్పిన వారికి ధైర్యం, పద్మరాజున ధైర్యం అనుకుంటాను. ఓ ఇబ్బంది ఇది. ఏ విషయమే మన హృదయంలో పరిశుద్ధత విషయమై అనిందమైనదిగా అన్నాడు. అంటే ఏమిటి? అనిందమంటే ఏమిటి చెప్పండి. అనిందమంటే ఏమిటి? ఏ విషయంలో? జాగ్రత్త అండి. కూర్చున్న వాళ్ళ పరిశుద్ధతను కోల్పోవద్దు. చాలా మంది సేవకులు పరిశుద్ధత లేకుండా పాపంలో పడిపోయారు, పెద్దలు పడిపోయారు, విశ్వాసం పడిపోయారు. ప్రభు పౌలు గారు చేస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయం పరిశుద్ధత విషయం తండ్రి ఎదుట క్లారిటీ, తండ్రి ఎదుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమగల సంఘము కాదు. ఆయన తన ఎదుట అప్పుడు తన ఎదుట ఆయన తన ఎదుట పరిశుద్ధముగా పవిత్రంగా ఉండాలి. అమ్మా, నేను చాలా సీరియస్ చెప్తున్నా. మీరు ఎవరు మాట్లాడకూడదు. పిల్లలు రావాలి అన్నట్టు తన ఎదుట గుండెల్లో పరిశుద్ధత ఉందా? గుండెలో పవిత్రత ఉందా? ప్రభు వస్తే ఆయన ఎదుర్కొనే దమ్ముడి ఉండాలంటే హృదయంలో పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. పరిశుద్ధత లేని వారు కూర్చున్నారు ఇక్కడ, పవిత్రత లేని వారు కూర్చున్నారు ఇక్కడ. ప్రభు వస్తే ప్రమాదంలో పడతాం, ప్రభు వస్తే అపాయంలో పడతాం. మన ప్రభువైన యేసు పరిశుద్ధులందరికీ వచ్చినప్పుడు పరిశుద్ధత విషయమై నింద లేని వారిగా ఉండాలి. పెద్దలారా, అమ్మలారా, అక్కలారా, చిన్నలారా, పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పవిత్రంగా జీవిస్తున్నావా? హృదయంలో పరిశుద్ధత ఉందా? హృదయంలో పవిత్రత ఉందా? ఎందుకని చెప్పాడు పౌలు? దాని వివరణ యోహాను రాసిన మొదటి పత్రిక 2 విషయాలు వెళ్ళిపోతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. సిగ్గుపడక అని చెప్పాడు. దేని పడక? ఎందుకు సిగ్గు కలుగుతుంది? ఎందుకు రాస్తున్నారు ఇక్కడ? యేసు ప్రభు వస్తున్నాడు, మీరందరూ ఎందుకు చూస్తున్నారు?
మీరందరూ కనిపెట్టుకొని ఉన్నారు. ఎవరు వస్తున్నారు? నిన్న ఉదయం చెప్పారు, మధ్యాహ్నం చెప్పారు, రాత్రి చెప్పారు, ఈ ఉదయం చెప్పారు. ఎవరు వస్తున్నారు? అందరూ చెప్పారు. ఎవరు వస్తున్నారు? యేసు వస్తున్నారు. వస్తూ ఉండగా మనకి ఏముండకూడదు? చెప్పండి, ఎందుకు సిగ్గు వస్తుంది? ఎందుకండి? ఎందుకు? నేను మళ్ళీ చెప్పండి, మీరు సీరియస్ కాదు నా మీద. ఎందుకు సిగ్గుపడతాం? సిద్ధపడాలి అని చెప్పలేదు ఇక్కడ. హృదయంలో ఏమి లేదు, సిద్ధపడిన తర్వాత హృదయంలో ఏమి లేదు. ఏముండాలి హృదయంలో? ఉందా మరి? ఉందా? పరిశుద్ధత లేకుండా ఆరాధన చేస్తూ, పరిశుద్ధత లేకుండా మందిరానికి వస్తూ, పరిశుద్ధత లేకుండా అన్ని పరిచయం చేస్తున్నావు. జాగ్రత్త సుమా. 3 విషయాలు. యేసు వస్తున్నారు, రాబోయే ఉగ్రత తప్పిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయన బహుమానాలు తెస్తున్నాడు. ఆయన పరిశుద్ధులందరితో వస్తున్నాడు. తండ్రి ఎదుట మీ హృదయంలో పరిశుద్ధత విషయమై నింద లేని వారిగా ఉండండి. నింద వేయబడుతున్నా చాలా మంది సేవకులు నిందలో ఉన్నారు, పెద్దలో ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. తద్వారా కలిగే ఫలితం ఏమిటి? సిగ్గు కలుగుతాయి, అవమానం కలుగుతాయి. కాబట్టి పరిశుద్ధంగా ఉండండి. ప్రపంచంత వరకు పవిత్రంగా ఉండండి. ప్రపంచంత వరకు పరిశుద్ధత విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఉండాలి? ఎందుకు భద్రపరచుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కలిపి ఉన్నాయి 4, 5, 6. ఎట్లనగా తన ప్రియయందు అనుగ్రహించిన అన్న టైం మీద నేనే చదువుతాను. చూడండి, మధ్యలో చదువుతాను. కింది భాగం. మనము తన యొక్క పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను అని ఈ వచనం ఏమర్థమవుతుంది ఇక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏం చేసినాను? దేనికోసం? అదే దేనికోసం? అమ్మ దేనికోసం? అందరూ దేనికోసం? ఎవరు ఎదుట? ఎప్పటి నుండి? ఉందా? పరిశుద్ధత ఉందా? నాకు తెలిసిన దేవుని సేవకుడు ఒక ఆయన ఉండేవాడు, చదివాను బుక్. జిమ్ ఇలియట్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాసిన పుస్తకంలో ఒక పదం చదివాను. భార్యతో ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఈ దేశం నరమాంసకుల భక్షకుల దేశం, నన్ను చంపి తినేస్తారు. తెలియదు నాకు. టైం అయింది. 28 ఏళ్ళకున్నాడు. 2 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని సేవకి వెళ్ళాడు. నా కోరిక ఏమిటంటే, నా శరీరాన్ని ఈ నరమాంస భక్షలు తిరుగుతూ ఉండగా లోపల నుండి దట్టమైన తెల్లటి పొగ వెళ్ళాలి, ఆ పరిశుద్ధత కనబడాలి, అప్పుడు వాడు దేవుని దగ్గరికి వస్తారని చెప్పి సేవకి వెళ్ళాడు. జిమ్ ఇలియట్గా సువార్త సేవ చేస్తూ ఉండగా 7 అడుగుల మనిషి గురి తీసి రాయి కొట్టాడు. జిమ్ ఇలియట్ రాయి కొట్టాడు, బోర్లు పడ్డాడు. జిమ్ ఇలియట్ వెళ్ళి ఈ తల తీశాడు, ఈ తొడ తీశాడు, 2 తిన్నాడు. మిగతా శరీరాన్ని వాళ్ళకి ఇచ్చాడు నరమాంస భక్షకులు. వారి శరీరాన్ని ఒలుస్తూ ఉండగా ఆయన శరీరంలో నుండి దట్టమైన తెల్లటి పొగ ఆకాశానికి పైకెళ్తుండగా ఆ నరమాంస భక్షకులు చూచి వారు అన్నారు, దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు, పరలోకం ఉందో మాకు తెలియదు, కానీ ఈ వ్యక్తిలో మేము పరిశుద్ధత చూచాం. బాబు, నువ్వు నీళ్ళు తీసుకొని నీకే చూస్తున్నాను. అదే ప్రమాదం. ఏం చూశాడు ఆయనలో? ఎవరిలో? జిమ్ ఇలియట్. జిమ్ ఇలియట్ ఆయన భార్య కూతురు 2 ఏళ్ళ అమ్మాయిని వెతుకుంటూ వస్తున్నాడు, కనబడలేదు. ఆడగారు ఆకులు తిని ఆ మట్టి తిని వస్తూ ఉండగా ఆయన చంపిన వ్యక్తి కనపడ్డాడు, తారసపడ్డాడు. కానీ మా భర్తను చూశానని అడిగాడు. ఆయన
ఏం పేరు అన్నాడు. జిమ్ ఇరెక్ట్. ఆయన మీ ఆయన తల మీ ఆయన పొట్టు తొడ నా పొట్టులో ఉందని చెప్పాడు. అండి మా ఆయన చనిపోతప్పుడు ఒక విషయం చెప్పాడు. ఆయన తింటూ ఉండగా తెల్లటి పొగ ఏమైనా చూచారా? చూశాను. 5 నిమిషాలు తెల్లటి దట్టమైన పొగ ఆకాశం కిందగా మా ప్రజలందరూ చూచారు. ఏ వ్యక్తిని చంపాడో ఆ మొదటి వ్యక్తి యేసు ప్రభు నమ్ముకొని 500 సంఘాలు కట్టాడు. ఆయన అన్నాడు, ఇలాంటి పరిశుద్ధిని మేము చూడలేదు మా దేశం. 80లో ఎవరైనా ఉన్నారా? అబ్బాయి 80లో ఎవరైనా ఉన్నారా? కర్నూలులో ఉన్నారా? సంఘాలు ఉన్నారా? భర్తను పోగొట్టుకొని విధవరాలే 2 ఏళ్ళ పిల్లలు పెట్టుకొని ఆ వ్యక్తిని ప్రభులోకి నడిపించి 500 సంఘాలు కట్టారు. బ్రదర్ సంఘాలు ఇక్కడ ఎవరు? ఆయన వచ్చినప్పుడు మన హృదయంలో పరిశుద్ధత విషయమై 80లో విశ్వాసులారా నింద లేకుండా ఉండండి. మీ మీద నేరారోపణ లేకుండా ఉండండి. మీ భక్తి విషయంలో, మీ ప్రార్థన విషయంలో, మీ ఆత్మీయ విషయంలో, మీ ఆరాధన విషయంలో నింద లేనివా, లోపము లేనివా. అసెంబ్లీస్లో కనబడట్లేదు. అసెంబ్లీస్లో కనబయ్యారు. ఈ ప్రజల సంఘాల్లో లేదు. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? ఆత్మలు ఎలా రక్షింపబడతాయి? ఆత్మలు ఎలా చేర్చబడతాయి? సహోదరులారా, మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలో నిందలేని వారిగా ఉండాలి. ఒకటి, యేసు వచ్చినప్పుడు రాబోయే ఉగ్రత తప్పించబడకుండా. మన ప్రభు వచ్చినప్పుడు బహుమానాలు వస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత విషయమై నింద లేకుండా ఉండాలి. 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 6 బాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బొరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చి క్రీస్తునందున్న మృతులు మొదట లేదు. పరలోకము నుండి ప్రభు దిగి వచ్చి ప్రభు దిగి వచ్చి ఎవరు? ప్రభు యేసుక్రీస్తు అని చెప్పలేదు. ఇక్కడ ప్రభువు the Lord ascended himself. ప్రభు దిగి వస్తున్నాడు. ఎవరు రావట్లేదు. తను నమ్మిన వారిని తను తీసుకెళ్ళడానికి ఆయనే దిగి వస్తున్నాడు. ఎంత అమూల్యమైన మాట. ఇక వివరించాను నేను. వస్తూ ఉండగా జరిగే ఫలితం ఏమిటి? ప్రభుని కలుసుకుంటాం. అవన్నీ ప్రభుని కలుసుకుంటాం. ఎక్కడ? మీరు ఇందాక చెప్పాడు. ఎక్కడ? మేఘమండలం మీద ఎవరిని కలుసుకుంటాం? ప్రభుని కలుసుకుంటాం. సదాకాలం ఆయనతో కూడా ముందువు. కాబట్టి ఈ మాటల చేత ఒకటి మీరు ఆదరించుకున్నాడు. ఏం చేయాలంట? ఆదరణ చెప్పారు. ఇక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చి అలాగే ప్రభువు దినమని చెప్పాడు. ఏ దినము? ఏ దినమని? ఆదివారం కాదని చెప్పాను. తమ్ముడు బాబు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఏ దినము? దీని పాత నిబంధనలు ఏ దినంతో చెప్పాను నేను? మంచిది. చాలా ఒక్క మాట పట్టుకున్నాను. ఏ దినం అది? ఏ దినం అది? ఆ దినం ఎలా ఉంటుంది? తర్వాత వస్తుంది. సో ఆ దినం వస్తుంది. కాబట్టి ఈ అధ్యాయంలో ఏం చెప్పారు? మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరు ఎందులో ఉన్నవారు కాదు? ఎందులో ఉన్నవారు మనము? కాబట్టి ఆ దినాన్ని గురించి భయపడొద్దండి. ఏ దినాన్ని గురించి? యెహోవా దినాన్ని గురించి. ఏ దినాన్ని గురించి? ఎందుకు? మీరు వెలుగులో ఉన్నవారు. మీరు ఎవరు? కాబట్టి భయపడద్దు, ఆందోళన చెందవద్దు.
అని చెప్పి ఈ 2 పత్రికలు రాశారు. ఏ పత్రికలవి? మొదటి పత్రిక ఎవరి కొరకు? సంఘం కొరకు. రెండో పత్రిక ఎవరి కొరకు? రాకడ కొరకు. అంటే ఈ భూలోకానికి వస్తున్నాడు. ఎవరి కొరకైనా? ఇశ్రాయేలు కొరకు వస్తున్నాడు, ఈ రాజ్య స్థాపన కొరకు వస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో షడ్రకంకులు రాజరత్నమన్న తమను లింకన్ వివరించారు. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, దేవుని వైపుకు తిరుగుట అని చెప్పాడు అక్కడ. ఎవరు తిరిగారు? బాగుంది. ఎవరికి? దేవుని వైపుకు తిరుగుట. తిరుగుట అంటే దేని విడిచిపెట్టారు వాళ్ళు? మంచి మాట్లాడారు. ఏం విడిచిపెట్టారు? అంశం అర్థమైంది. ఏం విడిచిపెట్టారు? ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ఇప్పుడు ఎవరు వైపు తిరిగారు? విగ్రహాలను విడిచి ఎలా తిరిగారు? జీవము గల దేవుని వైపుకు తిరిగారు. ఇది వారి రక్షణ గురించి చెప్పాడు మొదటిది. రెండవది, దేవునికి దాసులు అవుతారని చెప్పాడు. ఏమన్నా అక్కడ? రెండవది ఏమిటి? దేవునికి ఏమైనా అని బాసులు కాని సంఘంలో ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే సంఘాలు, బ్రదరన్ సంఘాలు ముఖ్యంగా 4 ముక్కలు వెలిసేదానికి కుర్రోళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? చెప్పండి. ఏమవుతున్నారు? బాసులు అవుతున్నారు. ఏం కావాలా? మన సంఘాలు ఎవరున్నారు? బాసులు ఎక్కువైనారు. ప్రార్థనా పీఠాల కొరకు తగులాడట్లేదు, కానీ ఈ ప్రసంగ పీఠికల కొరకే సంఘాలు వెళ్ళిపోతున్నాయి. ఏమైనారంటే దేవునికి దాసులయ్యారు. పౌలు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నిర్గమకాండంలో యెహోవా దాసుల గురించి చెప్పారు. నిర్గమకాండం 21వ అధ్యాయంలో దాసుల గురించి చెప్పాడు. దానికై చెప్పాడు. నేను గ్రీకులో చెప్పి తెలుగులో చెప్తాను, అందరూ తెలిసిన పదం. దీన్ని డూలోస్ అంటారు. ఏమన్నాడు? డూలోస్ అంటే బానిస అని అర్థం. మీరు దేవునికి ఏమైనాడు? బానిసలయ్యారు. ఏమైనాడు? నేను ఒక మాట అడుగుతాను. ఎక్కువ స్త్రీలు ఉన్నారు, పనివాడు వేరు, బానిస వేరు. అర్థమైంది? పని మనిషి పని చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? బానిస ఎక్కడ ఉంటాడు? ఎక్కడికి వెళ్తుంది? మనం పనివారమా బానిసలమా? కొత్త మాటలు చెప్పొద్దండి. కొట్టి ఇద్దరు బ్రదరులు. బానిసలు ఏమిటి? కోరిక లేనివారు. ఏం లేనివాడు? ఆశ లేనివారు. సీరియల్ చూడండి, వాడు చేయొద్దని ఇక్కడ చూడండి. ఒకటేమా ఇద్దరు అంతేనా? అందరూ సీరియల్ చూస్తున్నారు. మరి మీరు ఎలా బానిసలు అవుతారు? కొత్త మాటలు చెప్తున్నాడు ఏడవదలు. ఎంత మోసం అండి! ఇప్పుడే తెలియదు మీ బాబు యొక్క భక్తి ఏమిటో. బానిసలు అంటే ఏమిటి? కోరికలు లేనివాడు, ఆశలు లేదు. ఎవరి కింద ఉన్నారు వీళ్ళు? యజమాని కింద ఉన్నారు. ఎవరి కింద? మన యజమానుడు ఎవరు? యేసు ప్రభు. మనం ఎవరు? ఆయన బానిసలు. కోరికలు తెచ్చావా? ఆశలు తెచ్చావా? మళ్ళీ ఆదివారం రాగానే స్తుతి మహిమ గణతని పాడతారు. ఎంత బాగా పాడతారండి వీళ్ళు. మీ ఆరాధన గోడ కూడా దాటట్లే. ఏంటప్పుడు టోజన్ అంటాడు, ద పర్సెంట్ ఆఫ్ ద గాడ్ రాస్తూ ఆల్ ద బిలీవర్స్ వర్షిప్ ఇట్ వాంట్ గా పన్నారు. పరిశుద్ధుల యొక్క ఆరాధన ఈ గోడను తాకట్లేదు. పరలోకానికి ఎలాగెళ్తారు? జీవితాలు బాగానే, బ్రతుకులు బాగానే. ఒకటి, వారి మారు మనసుకు సంబంధించింది. రెండవది, వారు అడుగున జీవితంలో దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాడో చెప్పారు. వారి మారు మనసుకు సంబంధించింది. ఏమిటి పెట్టారు? ఎవరు తెలియారు? మొదటి. రెండవది, దేవునికి వారు అడుగున జీవితంలో ఎలా జీవిస్తున్నారు? దాసులుగా జీవిస్తున్నారు. ఎవరి కొరకు? దేవుని కొరకు. హక్కులని పోగొట్టుకున్నారు, వారు ఆశలు పోగొట్టుకున్నారు. దేవుని కొరకు దాసులుగా జీవించాలి. అందుకని దేవుని లేదు కోరిక, వారి ఆశ లేదు. అందువల్ల పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఎలా ప్రారంభించి, ఏ దాసులు అంటాడు? యేసుక్రీస్తు యొక్క డూలోస్. అదే పదాన్ని దాసు నేను
బానిసత్వం నేను యేసుక్రీస్తుకు బానిసయ్యాను. అన్ని కోరికలు వదిలేశాను, నాకున్న ఆలోచన వదిలేశాను. సమస్తాన్ని క్రీస్తు నిమిత్తమై పెంటతో సమానంగా చదువుతున్నాను. ఆయన దాసుండే, ఆయన దాసుండే. ఒకటి వారి రక్షణకు సంబంధించి, రెండవది వారి అనుదిన జీవితానికి సంబంధించింది. ఇక మూడవదిగా తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుని కుమారుడైన యేసు కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మూడవది దేవుని కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నారు. వారి భవిష్యత్తుకి సంబంధించింది. వారి పాస్ట్ టెన్స్ రక్షింపబడ్డా, వారి ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం వారు దేవుని సేవిస్తున్నారు. వారి ఫ్యూచర్ టెన్స్ క్రీస్తు కొరకే ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకు? పరలోకం నుండి యేసు వచ్చునని ఎదురు చూస్తున్నారు. ప్రతిదినం ఎదురు చూస్తున్నారు. వారు బాంబేలో 2 సహోదరులు ఉన్నారు, నాకు తెలిసిన వారు. ఒక ఆవిడ 95 సంవత్సరాలు, వారి చెల్లి వయసు 90 ఏళ్ళు. ఇద్దరు రోజు ఎదురు చూస్తారు యేసు ప్రభు కొరకు. సాయంకాలం 6 అయితే చెల్లి ఇలా కిటికీలు ఓపెన్ చేసి, అక్క మేఘాలు ఇంకా కిందికి రాలేదు, యేసు ప్రభు రాలేదక్క, రేపటి కొరకే కనిపెట్టుకున్నాం. వాళ్ళక్క ఉదయకాలంలో కిటికీ తీసి, చెల్లి యేసు ప్రభు ఇంకా రాలేదు, ఆయన కొరకే కనిపెట్టుకుందాం. ఎదురు చూశారు. వాళ్ళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ప్రభు వస్తున్నాడని ఎదురు చూస్తున్నావా? ప్రభుని కలుసుకోవడానికి ఆశతో ఉన్నావా? ప్రభుని కలుసుకున్నప్పుడు ఆయన నుండి ఏమి పొందబోతున్నామని ఆశ లేకుండా, అపేక్ష లేకుండా, పరలోకం నుండి యేసు వచ్చునని ఎదురు చూస్తున్నారు. ఎంత ఆశ వారికి, ఎంత నిరీక్షణ! 21 రోజుల్లో దేవుని కుమారుని యొక్క రాకడను లోతుగా చెప్పారు, లోతుగా రాశారు. ఓ తెస్సలోనికీ విశ్వాసులారా, నిరీక్షణ కలిగి ముందుకెళ్ళండి. మధ్యాహ్నం ప్రభు చిత్తమైతే రాబోయే ఉగ్రత నుండి మనలను ఏం చేస్తాడైనా తప్పిస్తాడు. విందాం. ఏం నేర్చుకున్నాం? ఒకటి, యేసు వస్తుండగా రాబోయే ఉగ్రత తప్పిస్తాడు. రెండవది, ప్రభు వస్తుండగా బహుమానాలు వస్తాయి. మూడవది, ఆయన వస్తుండగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? పరిశుద్ధత విషయం. యేసు వస్తుండగా ఆదరింపబడతాం. ప్రభు వస్తూ ఉండగా ఆ భయంకరమైన దినంలోనికి మనం ప్రవేశించాం. వెలుగులో ఉన్నవారు కాబట్టి తెస్సలోనికీ విశ్వాసులారా, పిచ్చండి మిమ్మును బట్టి నేను నా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మును బట్టి నా తండ్రి దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? ఎందుకు? ఈ 5 విషయాలు. ఏ విషయాలు? సరే, మిమ్మును బట్టి నేనేం చెల్లించాలా? ఏం చెప్పలే? సీరియల్ చూస్తున్నాగా ప్రభువా 8 వాళ్ళని దీవించమని చెప్పబోతావా? ఏం మాట్లాడలేదు? జాగ్రత్త, ప్రార్థన చేస్తాం. నాకేమన్నా సమయం ముగించు. ప్రభునందు సోదరులు, ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభు చాలా సమీపంలో ఉన్నాడు. ప్రభు కొరకే కనిపెట్టుకున్నాడు, ఎదురు చూస్తూ. ఆయన వస్తూ ఉండగా, ఆయన సమీపిస్తుండగా పౌలు ఎదురు చూశాడు. వాళ్ళ దినాలు కనిపెట్టుకున్నాడు. రాలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. జీవిత పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, నమ్మకమైన సాక్షిగా సేవను వహించాడు. ఆయన బిడ్డలు మనం పిలువబడుతున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? సహోదరులారా, తండ్రి దేవుని దుట నీరు తీయాలి. పరిశుద్ధత విషయం కూర్చొని నింద మోపకుండా, నింద వేయకుండా పవిత్రంగా జీవిస్తాను. సీరియల్ మానుకోవా, సినిమాలు మానుకోవా, చెడ్డ కార్యాలు మానుకోవా,
వస్తే జరిగే సంభవాలను తట్టుకొని సిగ్గు కలుగుతాయి, అవమానం కలుగుతాయి. ఒక విశ్వాసిగా జాగ్రత్తగా ఉండి భయం కలిగి పౌలు వలె ప్రభు కొరకు ఎదురు చూస్తూ సాగినగా. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువుని స్తోత్రాలు. మీరు అక్కడ చాలా దగ్గరగా ఉంది, మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది. భక్తి పరిశుద్ధత కలిగి మీరు అక్కడికి ఎదురు చూస్తూ దేవుడు కనిపెట్టుకుంటూ నమ్మకమైన దాసులుగా ఉండటం మాకు నేర్పించండి. బిడ్డలు ఆశీర్వదించను. పద్మరాజును ముందుగా వాక్యం అందించారు, తమ్ముడు లింకన్ గారు అందించారు. వారిని బట్టి స్తుతిస్తున్నాం. వారి ద్వారా మంచి వర్తమానాలను అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తూ చీకూర్చమని దీవించమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.